మనం ఎన్ని రకాల పూలతోని పూజ చేసినా, ఎన్ని నైవేద్యాలు పెట్టినా, ఎంతసేపు మనం పూజ రూమ్‌లో ఉన్నా, ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోకుండా, పెద్దవాళ్ళు బాధగా ఉన్నారనుకోండి, ఆ పూజ ఎప్పటికీ ఫలించదు. అవునా? కాదా అమ్మ? కరెక్ట్. హ్మ్. కరెక్టే. ఇటు తిరిగి చెప్పు. కరెక్టే. వాళ్ళని కరెక్ట్ చూసుకుంటేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటుంది. అవును. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం పెద్దగా అయినాక సర్దుకోవాలి కొన్నిటికి. ఇప్పటి పిల్లలు ఎట్లా ఉన్నారంటే చాలా ఫాస్ట్లు ఉన్నారు కనుక వాళ్ళకి తగ్గట్టే మనం మెదలాలి. మెదిలితే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నాక వాళ్ళు మనలాగా మెదులుతారు. అవును. ముందుకు ఇంట్లో ముందే గొడవలు పెద్దవాళ్ళని పెడితే మంచిగా చూసుకుంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, మీరు మొత్తం పూజ చేయకున్నా పర్లేదు. జస్ట్ దండం పెట్టుకొనొచ్చి, వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పూజ చేసిన తర్వాత, అమ్మవారి దగ్గర దండం పెట్టుకున్న తర్వాత వచ్చి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే, వాళ్ళ మనసులో ఉండే వచ్చే ఆశీర్వాదం డైరెక్ట్‌గా అమ్మవారు ఇచ్చినట్టే అండి. నో మ్యాటర్ వాళ్ళెలా ఉన్నా, మీరు పెద్దవాళ్ళు మీతో కరెక్ట్‌గా బిహేవ్ చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళది వాళ్ళకే. మనమైతే మన సైడ్ నుండి చక్కగా ఆశీర్వాదం తీసుకొని మనది మనం చేయాలి కదమ్మా. కరెక్ట్ ఉండాలి. అదే విషయం. అంటే మాకు తోచింది మేము చెప్తున్నాం. మా ఇంట్లో పద్ధతులు మేము చెప్తున్నాం అంతే. ఎందుకంటే మనం అంతా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి. మీరేమంటారు? అవునా కాదా? అమ్మ నువ్వు హ్యాపీ? నేను హ్యాపీ. నేను కూడా సూపర్ హ్యాపీ అండి. మా పిల్లలందరితోటి హ్యాపీ నేను.